వికారాబాద్ జిల్లా పెద్దెమ్మూరులో కురిసిన గాలి వడగళ్ల వానకు వరి పంట తీవ్రంగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు సరైన విద్యుత్ సరఫరా చేయకుండా భూగర్భ జలాలు అడుగంటినా రైతులు ఎంతో కష్టపడి పంటలను పండించుకుంటున్నారు. ప్రకృతి రైతుల పట్ల కన్నెర చూసి నోటికాడికి వచ్చే సమయంలో వడగళ్ల వాన రావడంతో పెద్దెమ్మూరు మండల వ్యాప్తంగా పంట నష్టం జరిగింది. మండలంలో పలు గ్రామాల్లో సాగు చేసిన రైతులు ఎకరాల వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. తమ పంట కోసం రైతులు లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని పెద్ద మొత్తంలో ఇవ్వాలని రైతులు ఆశిస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించడానికి కంటి తుడుపుగా పరిశీలించి రాసుకుని వెళ్లారు. ప్రకృతి వైపరీత్యాల కింద పంట నష్టపరిహారాన్ని పరిగణించి రైతులకు ఇవ్వాలని రైతులు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరి ధాన్యం రాలిన తర్వాత పొలం వద్దకు పోవాలంటే మనసు ఒప్పుకోవడం లేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఒక్కసారిగా నేల రాలిపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణంగా కనిపిస్తున్నాయని పలువురు రైతులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాది వర్షాను 9 ఎకరాలు, మేము 7 మంది అన్నంలో అంతా రాలిపోయింది. 1 ఎకర వేసుకున్నాం, అంతా భూమి పాలైంది. మరి మేము బతుకుడు దాని ఇంతే సార్. మాది నిన్న వనగాన సాయంత్రం కొట్టింది. ఈ వనగాన అలాగ మొత్తము భూమి అంకితం అయిపోయింది. మొత్తం ఒక ఎత్తు లేకుండా రాలిపోయింది. కౌలుకు వేసుకున్నాం మేము 5 ఎకరాలు. మొత్తం నిన్న భారీ వర్షంతో వడగళ్ళు కురిసినందున మొత్తం పాడైంది. దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వము ఏ విధంగానైనా మాకు సహకారం అందించాలని మాకు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, సీఎం కానీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాకు ఏ విధంగానైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికొచ్చే దశలో వడగళ్ల వర్షం కురిసి ఒడ్లు నేలరాలాయి. దీంతో జనగాం, మాంబాపూర్ ఆ గ్రామాల రైతులను ఆవేదన గురయ్యారు. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. మేము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాము. మేము కౌలుకి వేసుకున్నాము 8 ఎకరాలు, 2 లక్షలకు వేసుకున్నాము. 2 లక్షలకు వేసుకొని పెట్టుబడి 2,50,000 పెట్టినాము. నిన్న పడ్డ వనగండ్ల వానకు మా వరి పొలం మొత్తం నేలపాలైపోయింది. మేము బతికేది దీని మీదనే. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము పొలము 8 ఎకరాలు వేసుకున్నాం సార్. వేరేంతా నిన్న వనగండ్ల వానకు మొత్తం అయినాయి, రాలిపోయినాయి. పెట్టుబడి ఈడికి 2 లక్షల వరకు అయినాయి సార్, 2,50,000 వరకు. ఇక మేము మొత్తం అయిన రాలిపోయినాయి. మాకేమన్నా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము వ్యవసాయం దీని మీదనే మేము ఆధారపడి ఉన్నాం. మొత్తం నాశనమైంది సార్. ఏమన్నా మాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆదాయం చేస్తే మంచిగా ఉంటుంది సార్. వనగండ్ల వర్షంతో మొత్తం రాలిపోయిన ఒడ్లు, చేతికొచ్చిన పంట 8 దినాల్లో పోయాలనుకుంటే చేయలేదు. అదేమన్నా మనోహర్ రెడ్డి సార్ గారు ఏమన్నా సహకరించి ఇది చేస్తే బాగుంటుంది మాకు.